రాజంపేట రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని గుంతకల్ రైల్వే డిఆర్సీసీ సభ్యుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అమృత సంవాదం పథకం కింద ఎంపికైన రాజంపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై రైల్వే కోడూరులో సమావేశమై ఆయన మాట్లాడుతూ తొలి విడతలో విడుదలైన 20 కోట్ల నిధులను సమర్థంగా వినియోగించి ఎస్కలేటర్, లిఫ్ట్, తాగునీటి సౌకర్యాలు, శుభ్రమైన విశ్రాంతి గదులు, పార్షల్ రూమ్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరారు. అదనంగా టికెట్ కౌంటర్ వద్ద సిబ్బందిని పెంచి ప్రయాణికుల రద్దీని తగ్గించాలని సూచించారు. రాజంపేట పట్టణంలో జరిగే బలిజిపల్లె గంగమ్మ జాతర సందర్భంగా ట్రస్ పాస్ మార్గాలను సురక్షితంగా ఏర్పాటు చేయాలని ఆయన అభ్యర్థించారు. అలాగే రాజంపేట పార్లమెంట్ పరిధిలోని 101వ రైల్వే స్టేషన్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు ఒంటిమిట్ట రామాలయం స్టేషన్లో ప్లాట్ఫామ్ షెల్టర్ మరియు అదనపు స్టాపేజీలు కల్పించాలన్నారు. రైల్వే కోడూరులో సీసీ కెమెరాలు, విద్యుదీకరణ, అండర్ ప్రాసెస్ బ్రిడ్జి పూర్తి చేయాలని సూచించారు. గుంటూరు ఎక్స్ప్రెస్ను మాలై వరకు పొడిగించి హరిప్రియ ఎక్స్ప్రెస్కు రైల్వే కోడూరు, రెడ్డిపల్లి స్టేషన్లో స్టాపేజీలు కల్పించాలని కోరారు. అలాగే నందలూరు రైల్వే స్టేషన్లో వాటర్ పాయింట్ ఏర్పాటు చేయడంతో పాటు నంద్యాల, రేణుగుంట రూట్లో సెట్టుగుంట, పుల్లంపేటలో స్టాపేజీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఓగులవారిపల్లి రైల్వే స్టేషన్లో హరిప్రియ, తిరుమల, రాయలసీమ ఎక్స్ప్రెస్లు ఆగేలా చర్యలు తీసుకోవాలని, నందలూరులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ స్టాపేజీ కల్పించాలన్నారు. ఈ సమావేశంలో రైల్వే సీనియర్ డిఎన్ సుదర్శన్ రెడ్డి, ఏసీ గోపాల్ రెడ్డి, ఎలక్ట్రిక్ డిఈ శ్రీనివాసులు, ఏడీఈఎన్ వాసుదేవనాయుడు, కౌన్సిలర్ సన్శెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఏరియాలో దాదాపు అమృత్ భారత్ స్కీమ్ కింద మనకు శాంక్షన్ కావడం మనందరూ ఒకసారి సంతోషపడాలి. ఎందుకంటే గతంలో రైల్వే స్టేషన్ ఎట్లా ఉంది, ఎట్లా ఉన్నది, ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఏ విధంగా చేయాలని రైల్వే అధికారులు కూడా మనం కన్సల్ట్ కావడం గతంలో ఇప్పుడు అయ్యేది కాదు ప్రభుత్వానికి, వాళ్ళకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఇక్కడ చాలా అమృత్ భారత్ స్కీమ్ కింద శాంక్షన్ ఇంకా చాలా పెండింగ్ వర్క్స్ మీకు వచ్చినాయో తెలియదు కానీ చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది ముందు పక్కన సోదరులు, మిత్రులందరూ చాలా మంచి మంచి సలహాలు, సూచనలు చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2లో కూడా నిధులు శాంక్షన్ అయినాయి చెప్తున్నారు సార్. నేను చెప్పడం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నల్ వేసేది ఒకే ఆపరేటరు, టికెట్లు ఇచ్చేది ఒకే ఆపరేటర్. అంటే ట్రైన్ రన్ అయ్యేది ఒకే ఆపరేటర్. ఇక్కడ కౌంటర్లో ట్రైన్ టికెట్లు ఇచ్చేది ఒకటి. ఎందుకంటే రైల్వేకి రెవెన్యూ రావాలని చెప్పి రైల్వే పై నుంచి తేవడం, ట్రైన్లని తీసేయడం ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఒక ట్రైన్ ఆగేది 2 నిమిషాలు, మహా అంటే 3 నిమిషాలు. అందులో పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో కనీసం డబుల్ మెంబర్స్ పెట్టండి, ఇద్దరిని పెట్టండి, టికెట్ ఇచ్చేవాళ్ళు ఇద్దరిని. ఎందుకంటే దివ్యాంగులు ఒక లైన్లో వస్తారు, పబ్లిక్ ఒక లైన్లో వస్తారు. ఎందుకంటే రాజంపేట రైల్వే స్టేషన్ చాలా పెద్దది, పార్లమెంట్ హెడ్ క్వార్టర్, అన్ని నియోజకవర్గాలు కనెక్టివిటీ ఉంది. చాలా దాదాపు 20 స్టాపేజీల పైన ఉన్నటువంటి స్టేషన్ ఇది. మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే మనం ఈరోజు అమృత్ భారత్ స్కీమ్ కింద 100 కోట్లు ఖర్చు పెట్టి ఇంతమంది పబ్లిక్ వచ్చి ట్రైన్ పోతా ఉంటుంది, నేను ట్రైన్ ఎక్కాలని ఆ పబ్లిక్ అనుకుంటా ఉంటాడు. పాపం ట్రైన్ ఎక్కే ముందు టికెట్ తీసుకోకపోతే టీసీ పట్టుకుని కేసు రాస్తాడని భయం ఒకటి. టికెట్ తీసుకోవాలని తాపత్రయంతో కౌంటర్లో పోతే టికెట్ తీసుకోవాలని పరిస్థితి, ఇక్కడ చూడబోతే ఎస్ఎంఆర్ సిగ్నల్ వేసేస్తాడు. ఇప్పుడు ఒకే వ్యక్తి చూసుకోవాలి, ఒకే వ్యక్తి చేయాలి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రయారిటీ కింద పెట్టండి. మనం ఇది కోర్టు ఈ స్టేషన్ ఖర్చు పెడుతున్నాం, ఇది మీరు ప్రయారిటీ కింద పెట్టి ఇంకొక ఎంప్లాయీని అడిషనల్గా ఒక ఎంప్లాయీని మనం చూస్తున్నాం. రెవెన్యూ కూడా రైల్వే చాలా కోట్లు, వేల లక్షల రూపాయలు నష్టం వస్తుంది. ఒకరే ఉన్నారు. రెండోది ఏంటంటే అతనే డిస్ప్లే వేయాలి, అతనే అంటే మనం చెప్తున్నా లోనే డిస్ప్లే వేయాలి, అనౌన్స్మెంట్ ఇవ్వాలి. ఒకటి ఉంది సార్, అంటే నేను చెప్పడం అంటే నేను డిఆర్ఎస్ఎస్ మెంబర్గా నేను అన్ని ఈ రాజంపేట పార్లమెంట్ ఏరియా అన్ని గమనిస్తూ ఉంటాను సార్. పబ్లిక్ కూడా కొందరు మాకు చెప్తూ ఉంటారు, మా వినప్పుడు ఈ విధంగా కష్టం ఉంది అలా. ఇది నెంబర్ 2వ పాయింట్ సంతోషం సార్ రావడం, ఈరోజు మీటింగ్ రావడం, ఎందుకంటే చాలా ముఖ్యమైన పాయింట్ సార్. ఈరోజు ఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చి ఈ రాజంపేట పార్లమెంట్ హెడ్ క్వార్టర్ స్టేషన్, ఈ స్టేషన్లో నాకు 4-5 కంప్లైంట్లు వచ్చాయి ఫోన్ చేశారు. సరిగా మీరు సిబ్బందిని పెట్టారో లేదో తెలియదు కానీ ఇక్కడైతే పోలీస్ క్యాబ్ అయితే సరిగా లేదు సార్. ఎందుకంటే ఎంజాయ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, ఇక్కడ చాలా ప్రాబ్లం జరుగుతుంది. చాలా లేడీస్ పోవాలన్నా రావాలన్నా మిడ్ నైట్ ఇది మన గుంటూరు ఎక్స్ప్రెస్ వస్తుంది, ఎగ్మోర్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఇన్ని కోట్లు పెట్టి ఒక థ్రెఫ్ట్ జరిగిందో ఒక ఇబ్బంది జరిగింది జరగలేదంటే సంతోషం. రాయపేట స్టేషన్ ఏదో చిన్న ప్రాబ్లం మైలేజ్ జరిగినా ఒక